హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము లైఫ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా అయితే స్టార్ట్ చేశానండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రోజు వీడియో ఏంటంటే బటర్ చికెన్ కర్రీ అండి. మసాలాలు ఏమి పెద్దగా లేకుండా చాలా సింపుల్ గా చేశాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి అయితే తీసుకుని బాగా చల్లార్చుకోవాలి. ఒక అరగంట ముందే నానబెట్టుకున్న ఒక 6 ఎండుమిర్చి అలాగే ఒక 10 జీడిపప్పు కూడా వేసుకుని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక బటర్ క్యూబ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బటర్ మెల్ట్ అయిన తర్వాత గుప్పిడంత జీడిపప్పు వేసుకుని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం బటర్ వేసుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకుని కుసేపు మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి గట్టితోటి మరొక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్ గా కడుక్కున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. మీరు విత్ బోన్ అయినా తీసుకోవచ్చు. ఆనియన్స్ అల్లం పేస్ట్ మంచిగా చికెన్ కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ కి మొత్తం పట్టేలాగా బాగా ఫ్రై చేసుకుని ఒక 10 మినిట్స్ అయితే స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ ప్యూరీ కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్ లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని ఇందులో మీ కారానికి సరిపడగా కారం వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ చేసేటప్పుడు ఎండుమిర్చి వేసి ఆడాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చికెన్ చూసారా మంచిగా మగ్గింది. ఇప్పుడు మరొక్కసారి బాగా కలుపుకుని మీ గ్రేవీకి సరిపడగా వాటర్ తీసుకుని పోసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ కి మంచిగా ఉడికి గ్రేవీ అంతా దగ్గరికి పడింది. ఇందులో నేను ఎక్కువగా మసాలాలు ఏమీ వేయట్లేదండి. ఓన్లీ జీలకర్ర పొడి ధనియాల పొడి మాత్రమే వేసాను. మీకు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే ముందు వేపు పెట్టుకున్న జీడిపప్పు వేసుకుని ఫైనల్ గా కొత్తిమీర అయితే వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ బగారాన్నంలో కానీ చపాతీలో కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.